భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. రావణ సంహారానంతరం విభీషణుని పట్టాభిషిక్తులు చేయటం, మాయాసీత అగ్నిప్రవేశం, తమ్ముడు లక్ష్మణుడు నిజ సీతతో శ్రీరామచంద్రుడు, విభీషణుడు నల నీల జాంబవంత హనుమంత మొదలగు వానర వీరులతో కలిసి పుష్పక విమానంపై అయోధ్య నగరమునకు పయనించడం, దారిలో సీతకు లక్ష్మణుడు మేఘనాథుని వధించిన ప్రదేశము, రావణ కుంభకర్ణులు వధించబడ్డ ప్రదేశము, తనచే నిర్మించబడిన సేతువు, ప్రతిష్ఠించబడిన రామేశ్వర మహాదేవుని చూపిస్తాడు శ్రీరామచంద్రుడు. సీతారామ లక్ష్మణులు మొదలైన వారంతా రామేశ్వరునకు నమస్కరిస్తారు. చిత్రకూట పర్వతం, యమున దర్శనం చేస్తారు, నమస్కరిస్తారు. త్రివేణిని దర్శిస్తారు, పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అయోధ్య నగరమునకు నమస్కరిస్తారు. భరద్వాజముని దర్శించి నమస్కరిస్తారు. గుహుని కలుస్తారు. హనుమంతునికి తమ రాక భరతునికి తెలియజేయమని ముందుగానే పంపుతారు. ఈ విధంగా నిన్నటి రోజున మనం లంకాకాండం చదువుకుని సమాప్తం చేశాం. సంక్షిప్తంగా చెప్పుకున్నాం ఈరోజు. ఇక ముందుకు వెళ్దాం. తులసీదాసు ముందుగా రఘుకులమణి జానకీ రమణుడు పుష్పకారుడ శ్రీరామునకు శ్రీ శంకరునకు ప్రణమిల్లాడు. ఆ తరువాత ఇలా ఉత్తరకాండము కథ చెప్పనారంభించాడు. శ్రీరామచంద్ర ప్రభు అయోధ్య తిరిగి వచ్చు గడువులో ఇంకా ఒక్కరోజే మిగిలి ఉన్నది. శ్రీరామ ఆగమన వార్త తెలుపుటగా అన్నట్లు ఎన్నో శుభశకునములు కనిపిస్తూ ఉన్నాయి. కౌసల్యాది మాతృదేవతలందరూ ఇదిగో సీతా లక్ష్మణ సహితుడైన శ్రీరామచంద్రుడు వస్తున్నాడు అన్న వార్త ఎవరో ఒకరు వచ్చి చెప్తారు అని ఎంతో అభిలాషతో ఉన్నారు. భరతుని దక్షిణ భుజనేత్రములు అదిరాయి. ఇవి శ్రీరామ ఆగమన శుభశకునములే అని అతనికి ఎంతో హర్షం కలిగింది. ఈ శుభశకునములను బట్టి శ్రీరాముడు తప్పక వచ్చి నన్ను ఆదరిస్తాడు. ఆ విధంగా ప్రభు రాకుండానే గడువు దాటిపోయినట్లయితే, నా ప్రాణములు నిలిచి ఉన్నట్లయితే లోకములో నా వంటి అధముడు ఇంకెవరు ఉండరు అని అనుకుంటున్నాడు. ఇంతలో భరతునికి పవనపుత్రుడు హనుమంతుడు బ్రాహ్మణ రూపంలో అక్కడికి రావడం కనిపించింది. హనుమంతుడు రామనామం జపిస్తున్న భరతుని స్థితిని చూసి ఆనందాశ్రులతోటి రోమాంచితుడయ్యాడు. ప్రభు, మీరు ఎవరి వియోగ దుఃఖంతో కుమిలిపోతున్నారో ఆ రఘుకుల తిలకుడు దేవముని సజ్జన రక్షకుడు అయిన
శ్రీరామచంద్రుడు దేవతల సుందర యశోగానముల మధ్య రణరంగములో భయంకర శత్రువును నిర్జించాడు. సీతా లక్ష్మణ సమేతుడై క్షేమంగా ఇక్కడకు వేయించేశారు అని చెప్పాడు. ఈ శుభవార్త విని భరతుని ఆవేదన తొలగిపోయింది. స్వామి, మీరెవరు? నాకెంత అత్యంత ప్రియవార్త వినిపించినా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆంజనేయుడు చెప్పాడు, ఓ కృపానిధి, నేను వాయుపుత్రుడను, వానరుడను. నా పేరు హనుమంతుడు. నేను దీనబాంధవుడు శ్రీ రఘురాముని దాసుడను అని చెప్పగానే భరతుడు అత్యంత ఆదరముతో హనుమంతుని ఆలింగనం చేసుకున్నాడు. భరతుడు ఇలా అన్నాడు, హనుమ, నీ దర్శనముతో నా దుఃఖములు తొలగిపోయాయి. ఈనాడు శ్రీరామచంద్రుడే నీ రూపంతో వచ్చి నాకు లభించాడు అంటూ భరతుడు పలుమార్లు స్వామి యోగక్షేమమును తెలుసుకొని, సోదరా, ఈ శుభవార్త తెచ్చినందుకు నేను నీకేమి ఇవ్వగలను? ఎంత వెతికినా ఆ శుభవార్తకు సరితూగునది ఏమీ కనిపించడం లేదు. అందుచేత ఎన్నటికీ నేను రుణ విముక్తుడను కాలేను అన్నాడు. హనుమంతుడు భరతుని పాదములకు మొక్కి శ్రీ రఘురాముని యావత్ వృత్తాంతము తెలియపరిచాడు. ఇదంతా విని భరతుడు హనుమంతునితో అత్యంత దీనతతో, మారుతి, శ్రీరాముడు నన్ను ఎన్నడైనా తన దాసునిగా తలపోశాడా అని అడిగాడు. మారుతి భరతునితో, ప్రభు, మీరు స్వామికి ప్రాణాధిక ప్రియులు, నేను చెప్పినది పరమసత్యము అని చెప్పాడు. భరతుడు ప్రేమపరవశుడై హనుమను మరల ఆలింగనం చేసుకున్నాడు. పిమ్మట హనుమ భరతునికి శరణవందనం చేసి శ్రీరాముని కడకు వెళ్ళి ఇక్కడి క్షేమ సమాచారములు తెలియపరిచాడు. ప్రభువు ఆనందముతో విమానమును అధిరోహించి బయలుదేరాడు. అయోధ్య ఆనందముతో జనసందోహంతో ఉప్పొంగిపోయింది. పుష్పక విమానంలో నుంచి శ్రీరాముడు వానరులకు అయోధ్య నగరం చూపిస్తూ ఇలా చెప్పాడు, ఓ సుగ్రీవ, అంగద, విభీషణ, అదిగో చూడండి, ఈ అయోధ్య నగరము పరమ పవిత్రము, బహు సుందరము. ఈ రమణీయ నగరము నా జన్మభూమి. దీనికి ఉత్తర దిశగా జీవకోటిని తరింపచేయు పావన సరయూ నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదిలో స్నానం చేసిన వారు నా సామీప్య నివాసము పొందగలరు. ఈ నగర నివాసులు నాకు అత్యంత ప్రియులు. ఈ నగరము ఆనందధామము. దీని దర్శనమే నా పరమధామ ప్రాప్తిని కలుగజేస్తుంది. ఇలా చెప్తూ ఉండగా తమకు స్వాగతము చెప్పుటకు ప్రజలందరూ వస్తూ ఉండడం చూసి నగర సమీపంలో పుష్పక విమానమును భూమిపైకి దించాడు. ప్రభువు పుష్పక విమానమును కుబేరుని వద్దకు వెళ్ళిపోమ్మని చెప్పగా శ్రీరామ ఆజ్ఞ శిరసా వహించి అది వెళ్ళిపోయింది. భరతుని వెంట సమస్త ప్రజానీకము తరలివచ్చారు. ప్రభువు వశిష్ఠ వామ దేవాది మునీశ్వరులను చూసి ధనుర్బాణములు భూమిపై ఉంచి లక్ష్మణునితో పరిగెత్తుకుని వెళ్ళి గురుచరణములు తాకి నమస్కరించాడు. వారి ప్రత్యంగములు ఆనందంతో పులకరించాయి. వశిష్ఠ మునీంద్రుడు వారిని ఆలింగనం చేసుకుని కుశలమడిగారు. ప్రభువు తమ ఆశీర్వాద ప్రభావమే మా కుశలమునకు ఆధారము అని చెప్పాడు. రాఘవుడు బ్రాహ్మణోత్తములందరికీ నమస్కరించి పలుకరించాడు. భరతుడు ప్రభు పాదములపై పడ్డాడు. శ్రీరాముడు భరతుని లేవనెత్తి హృదయమునకు హత్తుకున్నాడు. తులసీదాస్ అంటున్నాడు, భరతుని కలిసినప్పుడు ప్రభువు దివ్యశోభను నేను ఏ ఉపమానంతోనూ సరిపోల్చలేను. చివరకు ప్రేమ శృంగారములు ఇలా రూపుదాల్చి కలిసి శోభిస్తున్నాయి అని చెప్పగలుగుతున్నాను అంటాడు. కృపానిధి శ్రీరాముడు భరతుని యోగక్షేమాలు అడిగాడు. కానీ ఆనందపరసుడైన భరతుని నోటి నుంచి మాట రావటం లేదు. శ్రీ శివుడు అంటున్నాడు, పార్వతి, అప్పుడు భరతుడు పొందిన ఆనందము వాక్కునకు మనసునకు అందనిది. భరతుడు, కోసలేశ్వర, ఆర్తుడను,
దీనుడను ఈ దాసునకు మీరు దర్శనమిచ్చి కాపాడారు అన్నాడు. ప్రభు శత్రుఘ్నుని కలిసి హృదయములకు హత్తుకున్నాడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు అత్యంత ప్రేమతో కలుసుకొని వియోగ దుఃఖం బాపుకొన్నారు. భరత శత్రుఘ్నులు సీతామాత చరణములకు నమస్కరించారు, ప్రసన్నులయ్యారు. ప్రేమాతురులైన ప్రజలను చూసి శ్రీరాముడు అప్పుడు ఒక చమత్కారం చేశాడు. క్షణములో కృపానిధి అసంఖ్యాక రూపములతోటి అందరితోనూ ఒకేసారి కలిసి యథార్థముగా వారిని పరామర్శించాడు. ప్రభు కృపాదృష్టి సోకగానే వారు శోక విముక్తులయ్యారు. ఈ విధంగా ప్రభు క్షణకాలంలో అందరినీ కలిసి ముందుకు సాగాడు. శివుడు అంటున్నాడు, ఉమా, ఈ రహస్యం ఎవరూ గమనించలేదు. కౌసల్యాది మాతలు శ్రీరాముని చూచుటకు పరిగెత్తుకుని వచ్చారు. శ్రీరామచంద్ర ప్రభు తల్లులను అందరినీ కలుసుకొని తన తీయని కబుర్లతోటి వారిని తృప్తిపరిచాడు. కైకేయి శ్రీరాముని చూసినప్పుడు ఆమె హృదయంలో ఎంతో సంకోచం కలిగింది. లక్ష్మణుడు తల్లులు అందరినీ కలిసి వారి ఆశీర్వాదం పొందాడు. కైకేయిని అనేకసార్లు కలిశాడు. కానీ ఆమె పట్ల ఆయన మనసులోని రోషం ఏమాత్రం తగ్గలేదు. జానకీదేవి అత్తలను అందరినీ కలిసి చరణవందనములు చేయగా వారు ఆమెతో నీ సౌభాగ్యము చిరకాలము వర్ధిల్లవలనని ఆశీర్వదించారు. కౌసల్యమాత రణధీరులైన కుమారులు శ్రీరామలక్ష్మణులను చూసి మహాయోధుడైన రావణుని రణరంగములో వీరు ఎలా సంహరించగలిగారో అనుకుంది. మాతలు ప్రభు దివ్యాంగములు తనివి తీర తిలకించి బంగారు పళ్ళెరములతోటి హారతులు ఇచ్చారు. అనేక బహుమూల్య కానుకలను సమర్పించారు. ప్రభు తన అనుచరులను అందరినీ పిలిచి వారికి వశిష్ఠ గురువులను చూపించి వారి కృపా విశేషమును తెలిపి మీరు వారికి చరణవందనములు చేయండి అని చెప్పాడు. అదేవిధంగా ప్రభు తన అనుచరుల సహాయం గురించి వశిష్ఠ గురువులకు చెప్పాడు. ప్రభు వచనములు విని అందరూ ప్రేమ పరవశులయ్యారు. శ్రీరామానుచరులందరూ కౌసల్యమాతకు చరణవందనములు చేశారు. కౌసల్యమాత వారందరినీ తనకు శ్రీరాముని వలనే ప్రేమాస్పదులు అని ఆశీర్వదించింది. వశిష్ఠ గురువరేణ్యులు బ్రాహ్మణోత్తములను పిలిపించి ఇలా చెప్పాడు, శ్రీరామచంద్రుని సింహాసనాసీనుని చేయుటకు నేడే శుభదినం. శుభతిథి, వార, నక్షత్ర, యోగా కారణములన్నీ చక్కగా సమకూడాయి. అందుచేత తామందరూ సుప్రసన్నతతో శ్రీరామ పట్టాభిషేకమునకు అనుమతించండి. వశిష్ఠముని చెప్పిన ఈ ప్రియవార్త వారందరికీ ఎంతో ఆనందకరమైంది. మునీశ్వర, శ్రీరామ పట్టాభిషేకము సర్వ జగత్తుకు పరమానందకరము, కళ్యాణప్రదము. స్వామి, వెంటనే శ్రీరామ పట్టాభిషేకము జరిపించండి, విలంబము చేయవద్దు అని చెప్పారు. శుభద్రవ్యములు అన్నింటినీ సేకరించి తెచ్చి సుమంత్రుడు గురుచరణములకు మొక్కాడు. అయోధ్యానగరము అతి మనోహరంగా అలంకరించబడింది. సౌభాగ్యవతులు శ్రీరామునకు మంగళహారతులు ఇచ్చారు. దేవదుందువులు అమోఘంగా మృగాయి. అప్పటి అయోధ్యానగర శోభా సంపత్తులు, కళ్యాణ వైభవము, మానవమాతుడను నేను ఎలా వర్ణించగలను? ఆనాటి శోభను ఆదిశేషుడు మొదలైన వారే పూర్తిగా వర్ణించలేరు. మానవమాతులు ఏ విధంగా వర్ణించగలరు అన్నాడు తులసీదాసు. తరువాత దయామయుడు శ్రీరాముడు భరతుని పిలిచి స్వయముగా తన హస్తములతో అతని జటాజూటం విప్పాడు. సోదరులు ముగ్గురుకు స్నానాధికములు పూర్తి చేయించారు. గురువుల అనుమతి పొంది శ్రీరాముడు తన జటాజూటం విప్పుకొని మంగళస్నానం చేశాడు. ఆభూషణములను ధరించాడు. అంతఃపురములో రాణులు అత్యంత ఆదరముతో జానకికి మంగళస్నానం చేయించారు. ఆమెను దివ్య ఆభరణములతోటి అలంకరించారు. సీతారాములను చూసి జీవితము ధన్యమైనదని తల్లులు హర్షపురకితులయ్యారు. కాకభూషుండి చెప్తున్నాడు, పక్షిరాజా గరుత్మంత, ఆ సమయంలో శ్రీ సీతారాముల దర్శనార్థము శివ, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, ముని బృందములు విమానములు ఎక్కి వచ్చారు.
జానకీ సమేత రఘురాముని చూసి వారు అత్యంత హర్షం పొందారు. ప్రభువును చూసి వశిష్ఠుల వారి హృదయంలో ప్రేమ పరవళ్ళు తొక్కింది. సింహాసనాసీనులైన జానకీరాములను చూసి ముని సముదాయము అలౌకిక ఆనందము పొందింది. మొట్టమొదట వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామునకు తిలకము దిద్దారు. తరువాత బ్రాహ్మణోత్తములందరినీ తిలకం ఉంచవలసిందిగా ఆజ్ఞాపించారు. రాజ్యసింహాసనంపై పుత్రుని చూసి రాజమాతలు ఎంతో హర్షించారు. భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, విభీషణుడు, అంగదుడు, హనుమంతుడు, సుగ్రీవుడు వీరంతా క్రమముగా ఛత్రము, చామరము, విసనకర్ర, ధనుస్సు, ఖడ్గము, డాలు, కత్తి మొదలైనటువంటి ఉపకరణములు ధరించారు. విరాజిల్లుతూ ఉన్నారు. ఆహా, వారిని దర్శించు మానవులు ధన్యులు. ఓయి పక్షిరాజా, గరుత్మంత, ఆ దివ్యశోభ, ఆ ఆనందము, ఆ పరివారము, ఆ ఆనంద దివ్యస్వరూపమును గురించి మహాదేవునికి మాత్రమే వర్ణించట తెలియను. నేను కానీ మరెవరైనా కానీ పూర్తిగా వర్ణించి చెప్పలేరు. ఆ సమయమున శ్రీరామ సన్నిధికి చతుర్వేదములు భట్టుల రూపంలో వచ్చాయి. ఈ మర్మం ఎవరికీ తెలియదు. సర్వజ్ఞుడు ప్రభువు గుర్తించి ఎంతో ఆనందించాడు. వేదములు శ్రీరాముని ఎన్నో విధములుగా ప్రస్తుతించి, దయామయ, శరణాగత రక్షక, ప్రభో మీకు జయము, శక్తి సమేత తమకు నమస్కరిస్తున్నాము, మరణ బంధ విచ్ఛేద చతుర శ్రీ రాఘవేంద్ర, నీకు ఇవే మా నమస్కారములు. మేము సదా స్మరిస్తూ ఉన్నాము. అందరి సమక్షంలో వేదములు ఈ విధంగా సర్వోత్తమ సన్నుతి చేసి అంతర్ధానమై బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాయి. ఇక శంకర స్తుతి. కాకభూషుడి చెప్తున్నాడు. వైనతేయ, తరువాత శంకరుడు శ్రీ రఘురాముని సన్నిధికి వచ్చాడు. పులకిత శరీరుడయ్యాడు. గద్గద కంఠముతోటి ఈ విధంగా ఎన్నో విధాలుగా స్తుతించాడు. హే రామ్, రమారమణ, జన్మమృత్యు సంతాపహారి, నీకు జయము జయము. భవభయపీడితుడనైన దాసుడను రక్షించుము. అయోధ్యాధిపతి దేవవిభో శరణాగతుడను కాపాడుము. నీవి మహీమండలమునకు సుందర ఆభూషణ స్వరూపుడవు. నీ భక్తులకు లోభమోహములు కానీ మదమాశ్చర్యములు కానీ ఉండవు. వారికి సంపత్తి విపత్తులు సమానమే. అందువలననే మునిజనులు యోగమార్గం విడిచి నిర్మల హృదయముతో మీ పాదసేవ చేయుచు పరమానందముతో ఆ సాధుపుంగవులు ఈ పృథ్వీపై విహరిస్తూ ఉన్నారు. ఈ విధముగా అనేక స్తుతులు చేస్తూ, ప్రభు, నేను మిమ్ము పదే పదే ఒక వరం కోరుతున్నాను. అదేమనగా మీ చరణ కమలములయందు అచంచల భక్తి, సదా మీ సద్భక్తుల సాంగత్యము నాకు ప్రాప్తించుగాక. ఈ విధముగా ఉమాపతి మహేశ్వరుడు శ్రీరామ యశోగానం చేసి హర్షపులకికాంతుడై కైలాసం వెళ్ళాడు. తరువాత దేవతలందరూ విడివిడిగా ప్రభువును స్తుతించారు. తమ తమ లోకములకు వెళ్ళిపోయారు. ఓయి గరుత్మంత, శ్రీరామ పట్టాభిషేక శుభచరిత్రము పరమపావనము. ఈ చరిత్రను నిష్కాములై విన్న మానవులు జ్ఞాన వైరాగ్యములు పొందుతారు. సకామముతో విన్నవారు, చదివినవారు అపరిమిత సంపదలు, పరమానందమయ సద్గతి పొందుతారు. ఈ లోకములో దుర్లభమైన భోగములు అనుభవించి మరణానంతరము శ్రీరామధామము చేరతారు. శ్రీరామ కథ భక్తి, జ్ఞాన, వైరాగ్యములను దృఢపరుస్తుంది. ఈ సంసార సాగరమును దాటించుటకు ఇది సుందర నావయై ఉన్నది. ఓ ఖగపతి, నేను ఈ పవిత్ర శ్రీరామచరిత్రను నా బుద్ధికి అందినంతవరకు వర్ణించి చెప్తూ ఉన్నాను. శ్రీరామచంద్ర ప్రభు వానరులకు, మిత్రులకు సుఖప్రదమైన విడుదల ఏర్పాటు చేయించాడు. ఒక రోజున వారిని అందరినీ పిలిపించి వారితో, మీరందరూ నాకు ఎనలేని సేవ చేశారు. మీ సమక్షంలో నేను ఎలా పొగిడేది? స్నేహితులారా, మీరు నాకు అత్యంత ప్రియపాత్రుడు. ఇంకా మీరు మీ గృహములకు వెళ్ళండి. నేను సర్వవ్యాపకుడనని,
సుహృదయుడనని తెలిసి మీరు ఉన్న చోటనే దృఢ నియమములతోటి నన్ను సేవిస్తూ ఉండండి. ప్రభువు పలుకులు విని వారందరూ ప్రేమ పరవశులయ్యారు. స్పృహ లేక ప్రభు సమక్షంలో వారు చేతులు జోడించి రెప్పవాల్చగా చూచుచూ ఏమీ చెప్పలేకపోయారు. ప్రభు గమనించి వారికి ఎన్నో విధములుగా విశేష జ్ఞానమును ధర్మసూక్ష్మములను ఉపదేశించాడు. వారు నిరుత్తరులై నిలబడిపోయారు. ప్రభువు వారిని అందరినీ తగిన రీతిలో నూతన వస్త్ర ఆభూషణములతోటి తమ స్వహస్తములతో అలంకరించగా వారందరూ ప్రభువు దివ్య రూపమును తమ తమ హృదయములలో నిలుపుకొని వెళ్ళిపోయారు. అంగదుడు అప్పుడు లేచి ప్రభువు వద్దకు వచ్చి ప్రణమిల్లుతూ కన్నుల నుండి కన్నీరు ధారలే వస్తూ ఉండగా ప్రేమరస ప్లావిత వచనములతోటి ఇలా అన్నాడు. రేపు ఇదే సమయానికి అంగదుడు ఏమన్నాడో మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలు తమ బంధుమిత్రులకు ఈ సంక్షిప్త శ్రీరామచరిత మానస నవాహనిక పారాయణమును పంపించి వారిని కూడా కృతార్థులను చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామచంద్రుని కృపాకటాక్షములు అందరూ పొందాలని ఆశిస్తున్నాం. శ్రోతలకు ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.